గిరిజన బిడ్డల బ్రతుకులతో ఆడుకుంటున్న సింగరేణి యాజమాన్యం. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ దౌర్జన్యంగా వ్యవహరించింది అని స్థానికుల ఆవేదన. 80కి పైగా అమాయక పేద గిరిజన లంబాడీల ఇళ్లను వారికి న్యాయం జరగకముందే ఇళ్లను కూలగొడుతూ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్న సింగరేణి యాజమాన్యం. గిరిజన బిడ్డల పక్షాన సిగ్నేచర్ స్టూడియోస్ స్పెషల్ ఫోకస్. రామగుండం జోన్ 3 పరిధిలో సిద్దపల్లి, అక్కెపల్లి భూముల్లో ఉన్న అమాయక గిరిజన బిడ్డల ఇళ్లకు సింగరేణి బొగ్గు సంస్థ నష్టపరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అయితే 2013 నుండి 80కి పైగా ఉన్న గిరిజన లంబాడా కుటుంబాలకు న్యాయం జరగకపోవడంతో ఈ విషయంపై గిరిజనులు న్యాయ పోరాటానికై తెలంగాణ ఉన్నత న్యాయస్థానమైన హైకోర్టుని 2020లో ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు సింగరేణి యాజమాన్యానికి గిరిజనుల ఇళ్లకు, భూములకు నష్టపరిహారం చెల్లించే స్వాధీనం చేసుకోవాలని 2021లో స్టే ఆర్డర్ నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను సింగరేణి ధిక్కరించిందని స్థానిక గిరిజన బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ప్రాంతంలో 2800 పైచిలుకు అక్రమ నిర్మాణాలకు నష్టపరిహారం ఇచ్చి కేవలం గిరిజన లంబాడీల 80 ఏళ్లకు న్యాయం చేయకుండా ఎందుకు ఇబ్బందుల పాలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రామగుండం 3వ జోన్ జీఎంపై వెంటనే చర్యలు తీసుకోవాలి, ఇళ్ల కూల్చివేతలు తక్షణమే ఆపేయాలి అని స్థానికులు కోరుతున్నారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ దౌర్జన్యంగా వ్యవహరించి గిరిజనుల ఇళ్లను కూలగొట్టడం ఎంతవరకు న్యాయమని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత మంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్థానిక మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వెంటనే స్పందించాలి అన్న సిగ్నేచర్ స్టూడియో. లేనిచో గిరిజనులకు న్యాయం జరిగే వరకు వరుసగా అన్ని గిరిజన ప్రజా సంఘాలతో అసెంబ్లీ ముట్టడితో పాటు ప్రజాభవన్, సింగరేణి భవన్, రాజ్ భవన్ ముట్టడి చేసి న్యాయం జరిగే వరకు శాంతియుత నిరసన వరుస కార్యక్రమాలు చేపడతామని గిరిజన సంఘాలు అంటున్నాయి. అమాయక దళిత గిరిజనులకు నష్టపరిహారం విషయంలో న్యాయం చేయకుండా సింగరేణి బొగ్గు క్యాలరీస్ సంస్థ కొన్ని సంవత్సరాలుగా కాలయాపన చేస్తోంది. ఇలాంటి విషయాల్లో తెలంగాణ హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ దౌర్జన్యంగా వ్యవహరించి ఆ గిరిజన ఇళ్లను సింగరేణి యాజమాన్యం అక్రమంగా భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడం చూస్తుంటే గిరిజనుల పట్ల సింగరేణి అధికారులకు ఉన్న చులకన భావం, నిరంకుశత్వం అర్థమవుతుంది. ఈ విషయంపై సంబంధిత మంత్రి డీసీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, స్థానిక మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వెంటనే స్పందించి అమాయక గిరిజన కుటుంబాలకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నారు. అలాగే సింగరేణి బొగ్గు క్యాలరీస్ సంస్థ అధికారులు అమాయక గిరిజనులపై దౌర్జన్యం చేస్తే సహించేది లేదు. సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి గిరిజనులకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని తెలంగాణ లంబాడీల ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది. లేనిచో అన్ని గిరిజన లంబాడా ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, వామపక్షాలను కలుపుకుని గిరిజనులకు న్యాయం జరిగే వరకు సింగరేణి సంస్థపై, ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని అంటున్నారు. స్థానికులు హెచ్చరిస్తున్నారు.